యాక్చువల్లీ నేను ఇప్పుడు గిరిధర్ గారు బేసికలీ ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పిన మాట అంటే బీజేపీ సొంతగా అధికారంలోకి రావడం అనేది చాలా అవసరం. కంటిన్యూటీ ఉండాలన్నా, ఇంకా మోదీ అనుకున్నట్టుగా చేయాలన్నా కానీ సొంతగా అధికారంలోకి వచ్చే పరిస్థితి మీకు కనబడుతోంది. ఇప్పుడు 236 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. సో అండ్ కాంగ్రెస్ పార్టీ 97 స్థానాల్లో ఉంది, సమాజ్వాదీ పార్టీ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, డిఎంకే 21, తెలుగుదేశం 16. సో నెంబర్లు చూస్తే కనుక 236 ఇస్ ద నంబర్ బీజేపీ ఇప్పుడు మనకు కనబడుతున్నది. తప్పకుండా ఇది ఒక వేకప్ కాల్ అని మనం తప్పకుండా అనుకోవాలి. మరి బీజేపీ స్వయాన 272 సీట్లు దాటుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్స్ కంటిన్యూ అయితే మాత్రం బహుశా 272 స్థానాలు బీజేపీ స్వయాన అది దాటుతుందా లేదా అనేది ప్రశ్నగానే ఉన్నది. తప్పకుండా బహుశా ఎన్డీఏకి మాత్రం తప్పకుండా వాళ్ళకు మెజారిటీ అంటూ ఉన్నది. కాబట్టి రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది అన్న దాంట్లో ఎటువంటి సమస్య లేదు, సందేహం నాకైతే కనిపించట్లేదు. ఈ ట్రెండ్స్ చూస్తే కనుక బహుశా 290-300 సీట్ల దాకా ఎన్డీఏకి రావచ్చు. కొన్ని చిన్న చిన్న పార్టీలు దాంట్లో బహుశా చేరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న దాంట్లో మనకు డౌట్ లేదు. కాకపోతే బీజేపీ స్వయాన వాళ్ళకి నిజంగా 272 సీట్లు వస్తాయా అన్నది మాత్రం పెద్ద ప్రశ్న ఈరోజు మనకున్నది. మేజర్ సెట్ బ్యాక్ అన్నది మనం చూస్తే కనుక ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాల్లో పెద్ద సెట్ బ్యాక్ అన్నది మనం చూస్తున్నాము. రాజస్థాన్లో కొంత చిన్న సెట్ బ్యాక్ ఉన్నట్లు మనకు కనిపించినా బహుశా అది మళ్ళీ రికవర్ అయింది. అది ఈవెన్ గుజరాత్లో కూడా పాటన్లో ఒక సీట్ మన కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు చూస్తున్నాం మనం. గుజరాత్ కంటిన్యూస్గా గత 2 సార్లు కూడా స్వీప్ చేసినటువంటి గుజరాత్లో కూడా ఒక సీట్ తక్కువ రావడం అన్నది తప్పకుండా ఎక్కడో మన సిఫాలజిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా ఏదో మిస్ అవుతున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతున్నది. అలాగే బెంగాల్లో కూడాను కంప్లీట్గా మనకు మోదీ వేవ్ ఉన్నది. అక్కడ వాళ్ళు 24-25 సీట్లు వస్తాయని చాలామంది ప్రెడిక్ట్ చేశారు. అది కూడా మనకు జరగట్లేదు. టీఎంసీఏ అక్కడ ఆధిక్యంలో ఉన్నది. అలాగే దక్షిణ భారతదేశంలో కూడా తమిళనాడులో కనీసం అంటే 10 సీట్లు వస్తాయని చాలామంది విశ్లేషించారు. అన్నామలై గారు గెలుస్తారని, బహుశా ఎన్డీఏ కూటమి 10 సీట్లైనా మినిమం వస్తాయని ఇవన్నీ చెప్పారు వాళ్ళు. బహుశా అది కూడా మనకి ఈరోజు చాలా డిఫరెంట్గా మనకు కనిపిస్తున్నది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు. కానీ మనకు చూస్తే కనుక కొన్ని ప్రాంతాలలో తప్పకుండా మనకు ఇండియా అలయన్స్ యొక్క కూటమి పనిచేసిన మాట మాత్రం వాస్తవమే. రెండవది యాంటీ ఇన్కంబెన్సీ అన్నది చాలామంది క్యాండిడేట్స్ వ్యతిరేకంగా ఉన్నదని కనిపిస్తోంది మనకి. ఓకే, అంటే గత క్యాండిడేట్స్ని రిపీట్ చేసిన దగ్గర ఆ క్యాండిడేట్కి నిలబెట్టినటువంటి క్యాండిడేట్ వ్యతిరేకత అనేది చాలా ఉన్నది అని స్పష్టంగా కనిపిస్తున్నది. ఏదేమైనా కానీ ఈసారి ఓటు మోదీ ఓటు అని చెప్పి బీజేపీ చెప్పింది కాబట్టి, మోదీ గారిని చూసి ఓటు వేస్తున్నామన్నారు కాబట్టి ఈ పరిణామాల యొక్క ఫలితాన్ని కూడా మోదీ గారి ఖాతాలోనే వేయక తప్పదు. ఓకే, అంటే మనం పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రెండు ఆయనే దాని బాధ్యత వహించాలి. కాబట్టి తప్పకుండా ఒకవేళ తక్కువ అంటూ వస్తే కనుక అది కూడా బహుశా మోదీ గారి ఖాతాలోనే వేయక తప్పదు. ఓకే.